వాళ్ళకి మనకంటే తక్కువ టారిఫ్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ చైనా, ఇంక్లూడింగ్ పాకిస్తాన్కి 19% ఉంది, ఇండియాకి 50% ఉంది. ఇది మన విశ్వగురువు సాధించిన ప్రగతి. దీనికి అంధభక్తులు బత్తాయిగాలు పొద్దుగాలేస్తే హిందూ, ముస్లిం, కాంగ్రెస్, రాహుల్ గాంధీ పప్పు, వాడు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చినప్పుడు పప్పు అంట, వీడు నిప్పు అంట. పొద్దుగాలేస్తే చెత్త, ఈ గోధి మీడియాలో వాట్సాప్ ఇవేవి వర్కౌట్ కాకపోతే హిందూ ముస్లిం చెత్త, పాకిస్తాన్ మీద చెత్త. ఇవి కూడా వర్కౌట్ కాకపోతే హిందువులను నలుగురు చంపేసి, శూద్రులని మూలవాసులని ఆయన హిందువులను చంపేసి ఈ ఆర్యులు ఓకే మళ్ళీ హిందూ ముస్లిం కొట్ల ముస్లింలు చేశారని ప్రచారం చేయడం. అదే టోపీ పెట్టుకోడు, ముస్లింల కేశం వేసుడు, సుంతి చేసుకుండు, హిందువులను చంపుడు, ముస్లింలు చంపారు. అంటే ఎట్లన్నా చేసే అధికారం కావాలి. లేదు అంటే ఓట్ల చోరీ. ఓకే ఇది ప్రతిపక్ష పార్టీల యొక్క ఓట్లు చెల్లకుండా చేయడము, లేకపోతే వీళ్ళకి ఫేక్ ఓట్లు వీళ్ళ తరఫున యాడ్ చేసుకోవడం. అంటే ఒక పద్ధతి, ఒక సంస్కారము, ఎక్కడన్నా ఒక నియమం ఉంటుంది. మళ్ళీ మనకు చెప్తాడు కర్మ సిద్ధాంతం, మనకు రూల్స్ చెప్తాడు. అంటే వాడు ఏది చేసినా అధికారము